Audio Jungle. Audio Jungle. ఈరోజు గురుమౌఢ్యమి శుక్రమౌఢ్యమి అంటే ఏమిటో తెలుసుకుందాం. మూఢం అంటే ఏమిటి, ఎలా ఏర్పడుతుంది, అసలు గురువు కారకత్వాలు ఏమిటి, శుక్రుని కారకత్వాలు ఏమిటి, ఎందుకు గురుమౌఢ్యము శుక్రమౌఢ్యంలో శుభకార్యాలు చేయకూడదో, ఇలాంటి వివరాలన్నీ సంపూర్ణంగా ఈరోజు తెలుసుకుందాం. అసలు మూఢము అంటే ఏమిటంటే, పురాణాలలో గ్రహాలు వాటి సంచారానికి అధిక ప్రాధాన్యత ఉంది. మూఢం అనేది గ్రహాల స్థితి కారణంగా శుభకార్యాలకు అనుకూలం కాని సమయాన్ని సూచిస్తుంది. ఇక నవగ్రహాలు సూర్యుడి చుట్టూ తిరుగుతాయి. అది మనకు తెలిసిన విషయమే కదా. ప్రతి గ్రహము సూర్యుని చుట్టూ తిరుగుతుంది. దాన్నే రెవల్యూషన్ అని అంటారు. ఇక వీటిలో భూమి కూడా ఒక గ్రహమే అని కూడా తెలుసు. ఇక ఎర్త్ అనే ప్లానెట్ కూడా సూర్యుని చుట్టూ తిరుగుతుంది. భూమి సూర్యుడు ఒక గ్రహానికి ఒకే వరుసలో ఉన్నప్పుడు ఆ గ్రహం భూమి మీద ఉన్న వారికి కనపడదు. అంటే గురుమౌఢ్యం ఏర్పడుతుంది అంటే గురువు కనపడడు. శుక్రమౌఢ్యం ఏర్పడుతుందంటే శుక్రుడు కూడా భూమి నుంచి చూస్తే కనపడడు. దీనిని అస్తంగత్వము అంటారు, లేదా మూఢము అని కూడా అంటారు. ఇక ఇంగ్లీష్లో కంబన్షన్ ఆఫ్ ద ప్లానెట్ అంటారు. ఈ సమయంలో శుభకార్యాలు చేయకూడదని అంటారు. ఇక మూఢాలు రెండు రకాలు, గురుమూఢము, శుక్రమౌఢ్యం. వీరిద్దరూ శుభకార్యాలకి చాలా ప్రాముఖ్యతను వహిస్తారు. అందుకే గురుమౌఢ్యంలోను శుక్రమౌఢ్యంలోను ఎలాంటి శుభకార్యాలు చేయకూడదని మన హిందువుల యొక్క ప్రగాఢ విశ్వాసం. అయితే గురుమౌఢ్యమి శుక్రమౌఢ్యమి అంటే కూడా ఏమిటి, ఎందుకు, ఎలా ఏర్పడుతుందో కూడా కాస్త వివరంగా తెలుసుకుందాం. గ్రహాలకు రాజు సూర్యుడు. సూర్యుడికి అత్యంత సమీపంలోకి ఏ గ్రహమైనా వస్తే ఆ గ్రహం తన శక్తిని కోల్పోయి బలహీనమవుతుంది. ఎందుకంటే సూర్యుడు చాలా వేడిని కలిగి ఉంటాడు. సమీపంలో వచ్చిన గ్రహాన్ని యొక్క శక్తిని ఆకర్షింపబడతాడు, తీసుకుంటాడు. కావున ఆ గ్రహం ఎదురుగా ఎవరైతే వస్తుందో ఆ గ్రహం శక్తి కోల్పోతుంది. దాన్నే కంబషన్ ఆఫ్ ద ప్లానెట్ అంటారు. అలా గురుగ్రహము సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు గురుమౌఢ్యమని, శుక్రుడు సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు శుక్రమౌఢ్యమని అలా ఏర్పడతాయి. ఆ సమయంలో అవి బలహీనంగా మారిపోతాయి. అందుకే గురు శుక్ర గ్రహాలు సూర్యుడికి అత్యంత దగ్గరగా ఉన్నప్పుడు మూడాలుగా పరిణగించి ఆ రోజుల్లో ఎలాంటి పనులు చేయకూడదు అని చెబుతారు మన పండితులు. ఇక ఎందుకంటే ఏ శుభకార్యానికైనా ఆ గురువు శుక్రగ్రహాల బలమే ప్రధానం అంటారు. ఇక ఈ రెండు గ్రహాలు బలహీనంగా ఉన్నప్పుడు ఏం చేసినా కలిసి రాదని, ఇక అశుభాలు కలుగుతాయని, ఆ వ్యక్తి జీవితంలో వికసించడని చెప్తారు మన పండితులు. కావున గురువు పెళ్ళిళ్ళకి, సొంత ఇంటికి, వ్యాపారాలకి, ధనము ఐశ్వర్యానికి కూడా కారకత్వం వహిస్తాడు. ఇక శుక్రుడు వైవాహిక జీవితానికి, ప్రేమానుబంధాలకి, ఇక శుక్రుడు కారకుడు. గురువు వరుణ్ణి సూచిస్తుంది. ఇక శుక్రుడు వధువుని సూచిస్తుంది. అందుకే గురుమౌఢ్యంలో శుక్రమౌఢ్యంలో ఎలాంటి శుభకార్యాలు, మంచి కార్యక్రమాలు చేయకూడదని మన పురాణాలు చెప్తున్నాయి. ఇక మూడాలలో చేయకూడని పనులు ఏమిటి, చేయవలసిన పనులు ఏమిటో వివరంగా తెలుసుకుందాం. శుభగ్రహాలైన గురువు శుక్రులు అంటే జూపిటర్, వీనస్ బలహీనంగా ఉంటారు కాబట్టి మూడాలలో వివాహాది శుభకార్యాలు జరపకూడదని పండితులు చెప్తారు. ఇక లగ్నపత్రిక రాసుకోకూడదు, వివాహానికి సంబంధించిన మాటలు జరపరాదు, మాట్లాడుకోరాదు అని కూడా అంటారు. ఎందుకంటే వైవాహిక బంధము జీవితకాలము ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే గురువు బలహీనపడతాడో ఆ బంధము సరిగా నిలబడదని, అలాంటి పనులు చేయకూడదని మన హిందువులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. ఇక
పుట్టు వెంట్రికలు తీయించడం, గృహము శంకుస్థాపనలు వంటి పనులు కూడా చేయకూడదు. ఎందుకంటే సొంత గృహం అనేది మనం ఉన్నంత కాలం ఉంటుంది కాబట్టి, పుట్టి వెంట్రుకలన్నది మన పుట్టుకతోటే వెంట్రుకలు వస్తాయి కాబట్టి అవి కూడా తీయకూడదని చెప్తారు. అలాగే ఇల్లు మారడం వంటివి కూడా చేయకూడదని అంటారు. అద్దె ఇల్లు మార్చుకోవచ్చు కానీ సొంత గృహప్రవేశం, నూతన గృహప్రవేశం లాంటి పనులు చేయకూడదు. ఇక మూడాలలో ఏ పనులు చేయాలో కొన్ని వివరంగా తెలుసుకుందాం. మూడాలలో కొన్ని పనులు చేయవచ్చు. అవిటేమిటంటే అన్నప్రాసన, ప్రయాణాలు చేయవచ్చని చెప్తారు. ఇక ఇంటి రిపేర్లు చేసుకోవడం, భూములు కొనడం, అమ్మడం, అగ్రిమెంట్లు అంటే రిజిస్ట్రేషన్లు చేసుకోవడం పనులు కూడా చేయవచ్చు. ఇక నూతన ఉద్యోగాలలో చేరవచ్చు, విదేశాలలో ఉద్యోగం కోసము ప్రయత్నించవచ్చు, వెళ్ళవచ్చు, నూతన వాహనాలు కొనుగోలు చేయవచ్చు, నూతన వస్త్రాలు కొనుగోలు చేయొచ్చు, ఆభరణాలు కూడా కొనవచ్చు. అయితే మూడంలో శుభకార్యాలు చేస్తే ఏం జరుగుతుందంటే మూడవ సమయంలో ఏదైనా శుభకార్యం చేస్తే అశుభము వినవలసి వస్తుందని, ఏదైనా పెద్ద కష్టం కలగవచ్చని, ఆర్థిక నష్టాలు వాటిల్లుతాయని, అవకాశం కూడా ఉందని మన పండితులు చెబుతారు. అందుకే మూడవ సమయంలో ఏ శుభకార్యాలు, పెద్ద పెద్ద కార్యక్రమాలు తలపెట్టకూడదని మన హిందువులు ప్రగాఢంగా నమ్ముతారు. ఎందుకంటే గురు శుక్రులే మన నవగ్రహాలలో అధిక ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. ఎప్పుడైతే సూర్యుడికి దగ్గరగా సమీపిస్తారో వాళ్ళు శక్తిని కోల్పోయి శక్తిహీనులై బలహీనపడతారు. బలమైన గ్రహాలు మనకి శుభాన్ని కలిగించవు కాబట్టి, వాళ్ళు మనకి శుభ ఫలితాలు అందించడం కాబట్టి ఈ ఒక మూడంలో ఇలాంటి పనులు చేయకూడదని మన పురాణాలు చెప్తున్నాయి. ఇక గురువు యొక్క కారకత్వాలు ఏమిటి, గురువు చేసే ముఖ్యమైన పనులు, శుక్రుని యొక్క కారకత్వాలు ఏమిటి, శుక్రుడు చేసే ముఖ్యమైన ఫలితాలు ఎలా ఉంటాయో కూడా వివరంగా తెలుసుకుందాం. ఈరోజు గురువు అంటే బృహస్పతి యొక్క కారకత్వాలు ఏమిటో తెలుసుకుందాం. కారకత్వాలు అంటే అధికారం దేనిపైన కలిగి ఉంటాడు వివరంగా తెలుసుకుందాం. గురువు సరిగ్గా బలంగా ఉంటే, శుభస్థానాలలో ఉంటే చక్కటి శుభాలు కలుగుతాయి, అన్నిటిలో విజయం కలుగుతుంది. గురువే బలహీనపడి ఇక శత్రుస్థానంలో ఉంటే, నీచ స్థానంలో ఉంటే అన్ని కష్టాలు నష్టాలు. ఎందుకనగా గురువే నూతన గృహానికి కానీ, పెళ్ళికి కానీ, వంశాభివృద్ధి కలగడానికి, పుత్రులు కలగడానికి ప్రతిదీ గురువు ద్వారానే మనకు లభిస్తాయి. ఇక దేనిపైన అధికారం కలిగి ఉన్నాడో తెలుసుకుందాం. ఇక పుత్రులు గృహవర్గము అంటే గురువు మన ఇంటిలో పూజాగది గురువుకి సంకేతము. ఇక గృహభాగం అంటే ధనమును దాచు ప్రదేశం కూడా గురువే. అవయాలు మన శరీరంలో కాలేయం పైన చిన్న ప్రేవులు అంటే స్మాల్ ఇంటెస్టైన్, లివర్ పైన ప్రభావం చూపుతాడు. బలహీనపడిన గురువు ఇలాంటి అవయాలకు కలిగే వ్యాధులను కలిగిస్తాడు. క్యాన్సర్లు, వ్రణములు, కామెర్లు, కాలేయమునకు సంబంధించిన వ్యాధులను కలిగిస్తాడు. ఇక గురువు 16 సంవత్సరాలు ప్రతి జీవి యొక్క జన్మజాతకం పైన ప్రభావం చూపుతుంది. ఇక జీవన కారకత్వము భాగ్యకారకుడు కాలపురుషుని ప్రకారము 9వ ఇంట గురువు యొక్క గృహము. ఇక సంబంధిత నక్షత్రాలు పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర. ఇక వృక్షాలలో వటవృక్షము, ధాన్యములో శనగలు, పళ్ళల్లో పనస, తీపి గుమ్మడి, పక్షులలో హంస, పావురము, జంతువులలో సింహము, ఏనుగు. ఇక ద్రవ్యములు పసుపు, మెంతులు అలాంటి దానికి కారకత్వం వహిస్తాడు. ఇక మూలికలలో అరటి, రావివేరు. ఇక వస్త్రంలో వాడిన వస్త్రం, పట్టు వస్త్రాలు, పసుపు రంగు కలిగిన వస్త్రాలపైన అధికారము. ఇక గురువు యొక్క బలం సరిగ్గా ఉంటే ఇలాంటి సంబంధిత
వ్యాపారాలు ఏవి చేసినా లాభం కలుగుతుంది. గురువు బలహీనపడితే కష్టాలు, నష్టాలు వస్తాయి. జన్మజాతకంలో ఎంతటి దోషాలున్నా గురుబలం ఒక్కటుంటే అన్ని దోషాలు ఇట్టే తొలగిపోతాయి. కావున గురువు యొక్క ప్రాముఖ్యత నవగ్రహాలలో ఎంతైనా ఉన్నది. ఇక గురుగ్రహము విద్య, జ్ఞానము, విద్యా సంబంధిత విషయాలను కూడా సూచిస్తుంది. విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు విద్యా సంస్థలు గురుగ్రహంతో సంబంధం కలిగి ఉంటాయి. గురువు ధర్మము, నైతికము మరియు సత్యం వంటి వాటిని సూచిస్తుంది. ఇక గురుగ్రహము పురుషగ్రహము పురుషత్వాన్ని సూచిస్తుంది మరియు పురుషుల జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇక గురుగ్రహము పెద్దలను మరియు గురువులను సూచిస్తుంది. ఎవరైనా గురుబలం పెంచుకోవాలంటే పెద్దల పట్ల వినయ విధేయతలు కలిగి ఉండాలి. పీఠాధిపతులను, గురువులను సేవించాలి. అప్పుడు బలహీనపడిన గురువు బలం పెరుగుతుంది. ఇక ఆరోగ్యము, సంక్షేమం పైన కూడా గురువు కారకత్వం వహిస్తాడు. కాలేయము ఇక చిన్న ప్రేగులపైన చాలా ప్రభావం చూపుతాడు. అలాంటి దానికి పైన కలిగే వ్యాధులను కలిగిస్తాడు బలహీనపడిన గురువు. ఇక ధనము, సంపద, ఐశ్వర్యము, యశస్సు అన్నీ కలగాలంటే గురుబలం చాలా ముఖ్యం. ఇక వివాహం మరియు జీవిత భాగస్వామి కలగాలన్న గురుబలం ఎంతో ముఖ్యము. ఇక గురువు గ్రహము పిల్లల్ని కూడా సూచిస్తుంది. అంటే పుత్రులు కలగాలంటే గురువు చాలా బలంగా ఉండాలి. ఇక గురువు ఎవరికైతే బలంగా ఉంటాడో వారు ధార్మిక కార్యక్రమాలు, పుణ్యకార్యాలు చాలా చేస్తారు. అలాగే ఎప్పుడు గురువుల పట్ల, దైవం పట్ల వినయ విధేయతలు కలిగి ఉంటారు. ఇవన్నీ కూడా గురువు యొక్క కారకత్వాలు. శుక్రదేవుడి కారకత్వాలు ఏమిటో తెలుసుకుందాం. కారకత్వాలు అంటే ఆధిపత్యం వహిస్తాడు జన్మ జాతకుడి పైన. అవి ఏమిటో ఈరోజు వివరంగా తెలుసుకుందాం. శుక్రుడు రూపానికి, సౌందర్యానికి, ఆనందం, ప్రేమ, వివాహం, కలత్రము అంటే పుత్రుడు, పౌత్రుడు, విలాసవంతమైన జీవితం, ధనం, ఆభరణాలు మరియు వాహనాలకు సంబంధించిన అధికారాలన్నీ కలిగి ఉంటాడు. శుక్రుడు సముద్రయానము, నౌకయానం అంటే సముద్రం ద్వారా పడవలో ప్రయాణించే వ్యాపారాలకు సైతం కూడా ఆధిపత్యాన్ని వహిస్తాడు. ఇక ఆహారం అంటే హోటల్స్, రెస్టారెంట్స్, పెద్ద పెద్ద 5 స్టార్ హోటల్స్ కూడా ఆధిపత్యాన్ని వహిస్తాడు. ఉప్పు, పెట్రోల్, ముత్యాల వ్యాపారము, మత్స్యకారులకు సంబంధించిన వృత్తులు, వ్యాపారాలకు కూడా శుక్రుడు కారకత్వం వహిస్తాడు. ఇక అందమైన రూపము, సౌందర్య కోసము శుక్రుడు చాలా ఆకర్షణ కలిగిస్తాడు. ఒక ముఖ్యమైన గ్రహము. ఈ ఈ యొక్క శుక్రబలం ఏ వ్యక్తికైతే చాలా బలంగా ఉంటుందో ఆ వ్యక్తి అపురూప సౌందర్యవంతుడు, రూపలావణ్యములతో ప్రతి వారిని ఆకర్షించే విధంగా ఉంటాడు. ఇక ప్రేమ మరియు వివాహము. శుక్రుడు ఎవరికైతే బలంగా ఉంటాడో వారు ప్రేమించిన వారిని పెళ్లి చేసుకుంటారు. వివాహ బంధంలో ఎంతో చక్కగా అనురాగంతో, ఆప్యాయతతో వాళ్ళ జీవితం గడుస్తుంది. ఇక భార్యాభర్తలు అన్యోన్య ప్రేమతో చాలా సుఖంగా జీవితం గడుపుతారు. జాతకంలో మంచి స్థానంలో ఉంటే తనకు కోరుకున్న విధంగా భాగస్వామి లభిస్తుంది. ఇక ఆనందం మరియు విలాసాలకు కారకుడైన శుక్రుడు ఎప్పుడైతే బలంగా ఉంటాడో ఒక జన్మజాతకుడు చాలా జీవితాంతం సుఖంగా, ఆనందంగా, విలాసవంతమైన భోగభాగ్యాలతో, వినోదాలకు సంబంధించిన ప్రతి ఒక్కటి వారికి అనుకున్న విధంగా లభిస్తాయి. ఇక ఎంతో విలాసవంతమైన సుఖమైన జీవితాన్ని గడుపుతాడు. నేటి కాలంలో కావలసిన ప్రతిదీ వారికి సిద్ధిస్తుంది. ఈ ఈ నేటి కాలంలో ప్రతి మానవుడు కోరుకునేది విలాసవంతమైన, సౌకర్యవంతమైన జీవితమే కదా. అవన్నీ లభించాలంటే శుక్రబలం చాలా ముఖ్యమైనది. ఇక కళలు అంటే రకరకాల విద్యలు. శుక్రుడు కళ, సంగీతము, నృత్యము, డ్యాన్స్, దానికి సంబంధించిన కళారంగాలు అన్నిటికీ శుక్రుడే ఆధిపత్యాన్ని వహిస్తాడు. ఏ వ్యక్తి జన్మ జాతకంలో శుక్రుడు బలంగా ఉంటాడో వారు మీడియా రంగంలో చాలా బాగా
రాణిస్తారు. అంటే యాక్టింగ్ గాను, సింగర్ గాను, మ్యూజిషియన్ గాను, డాన్సర్ గాను ప్రతి రంగంలో వారికి విజయం కలుగుతుంది. అపారమైన పేరు ప్రఖ్యాతులు కూడా కలుగుతాయి. ఇక శుక్రబలం ఎవరికైతే ఉంటాయో అలాంటి వారు ఈ రంగంలో పని చేసినా కానీ, వ్యాపారాలు చేసినా కానీ చాలా లాభాలు గడిస్తారు. ఇక ధనము మరియు ఆభరణాలకు కూడా శుక్రుడు కారకుడు. శుక్రుడు ధనాన్ని ఇక విలాసవంతమైన జీవితము, ఆభరణాలు అంటే బంగారు ఆభరణాలు మరియు సంపదలకు మూల కారణం శుక్రుడు. ఏ గ్రహము గ్రహ జాతకము ఈ వ్యక్తిలో జాతకుడికి శుక్రుడు బలంగా ఉంటాడో, మంచి శుభస్థానంలో శుక్ర గ్రహం ఉంటుందో అలాంటి వారికి ఆర్థిక స్థితి చాలా బలంగా ఉంటుంది. ఇక ధనానికి లోటు ఉండదు. లక్ష్మీదేవి స్థిర నివాసమై ఉంటుంది. చక్కటి జీవితాన్ని గడుపుతారు. ఎలాంటి ఆటంకం లేకుండా విలాసవంతమైన భోగభాగ్యాలతో ఆనందంగా గడుపుతారు. ఇక శుక్రుడు వాహనాలకు సంబంధించిన అంశాలను కూడా ప్రాతినిధ్యం వహిస్తాడు. ఏ ఏ ఏ జాతకుడికైతే శుక్రుడు బలంగా ఉంటాడో వారికి వాహనాలు, ప్రయాణాలు చక్కగా లాభం కలిగిస్తాయి. అలాంటి వారికి వివిధమైన వాహనాలు వాడుకుంటూ అన్నీ లభిస్తాయి. సుఖంగా జీవితాన్ని గడుపుతారు. ఇక సముద్రయానం అంటే ట్రేడింగ్. ఎవరైతే సీ కోస్ట్ వ్యాపారం చేస్తారో, సముద్రయానము, నౌకయానము అంటే మత్స్యకార వృత్తి కానీ, రొయ్యల వ్యాపారము, చేపల వ్యాపారము, అలాగే సముద్రం ద్వారా వ్యాపారం చేసే ముత్యాలు, రత్నాలు, ఉప్పు, ఆహార పదార్థాలను ఎవరైతే ట్రేడింగ్ వ్యాపారం చేస్తారో వారికి కూడా చక్కగా లాభాలు వస్తాయి. ఇక పెట్రోల్ సంబంధించిన వ్యాపారాలు చేసినా కూడా ఏ ఏ ఏ జాతకుడికైతే శుక్రుడు బలంగా ఉంటాడో ఈ సంబంధించిన వ్యాపారాలు అన్నీ చేస్తే చాలా లాభాలు వస్తాయి. ఏ ఒక జాతకుడు శుక్రుడు నీచ స్థానంలో ఉన్నా, దోష స్థానంలో ఉన్నా ఇలాంటి వ్యాపారాలు చేస్తే తీవ్రంగా నష్టపోతాడు. ఇక ఆర్థిక సంక్షోభానికి గురి అవుతాడు. కావున అలాంటి వారు శుక్రబలాన్ని పెంచుకోవాలి. శుక్రబలం పెంచుకోవాలంటే కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలి. తెల్లటి దుస్తులు ధరించాలి. తెల్లటి ఆహార పదార్థాలు దానం చేయాలి. లక్ష్మీదేవిని పూజించాలి. శుక్రవారం నియమంతో ఉండాలి. బొబ్బర్లు దానం చేయాలి. బొబ్బర్లు శుక్రుడికి చాలా ప్రీతికరమైనది. 20 శుక్రుడికి ఒక అంకె కావున 20 ప్రదక్షిణాలు చేయాలి. శుక్రుడి చుట్టూ తిరుగుతూ బొబ్బర్లను అతని పాదాల చెంత అర్పిస్తూ ప్రదక్షిణాలు చేయాలి. ఓం ద్రాం ద్రీం ద్రౌం స శుక్రాయ నమః అంటూ మంత్రాన్ని పఠించాలి. అలాంటి పెద్ద మంత్రాన్ని పఠించలేకపోతే ఓం శుక్రాయ నమః అంటూ కూడా ప్రదక్షిణాలు చేయాలి. ఎవరైతే 20 శుక్రవారాలు ఇలా పాటిస్తారో వారికి తప్పకుండా శుక్రబలం పెరుగుతుంది. అలాగే బొబ్బర్లను నానపెట్టి శుక్రవారం రోజున ఆరంగా కుచ్చి శుక్రుని మెడలో వేస్తే కూడా శుభ ఫలితాలు కలుగుతాయి. ఇక సప్తమ స్థానంలో శుక్రుడు ఉన్న జాతకుడు మంచి కళత్రత ఉన్నవాడు, అంటే సకల కళలలో రాణిస్తాడు. ఇక పరస్త్రీ ఆసక్తుడు, కళత్రం లేనివాడు ధనవంతుడు అవుతాడని చెప్తారు. ఇక ద్వాదశ స్థానంలో శుక్రుడు ఉన్న జాతకుడు దేవతలతో సమానమైన సౌఖ్యవంతమైన విలాసవంతమైన ఇక గురుమౌఢ్యమి, శుక్రమౌఢ్యమి కాలంలో వాళ్ళు ఎలాంటి ఫలితాలు కలిగిస్తారో కాస్త వివరంగా తెలుసుకుందాం. ఎప్పుడైతే గ్రహాలు సూర్యునికి దగ్గరగా వచ్చినప్పుడు వాటికి అసంగత్వ దోషము అనేది కలుగుతుంది. దాన్ని ఇంగ్లీష్లో కంబషన్ అంటారు. ఇక అవి సూర్యుని కాంతిలో కనబడకుండా పోతాయి, అంటే స్వయం కాంతిని కోల్పోతాయి. అవి శక్తిహీనులవుతాయి. ఆ సమయంలో అవి చేయవలసిన పనులు చేయలేవు. వారికి ఏ గ్రహానికైతే కారకత్వాలు ఉంటాయో అవి ఆ గ్రహము సరిగ్గా నిర్వహించకపోతాయి. కావున వాటి కారకత్వాలు అంటే అధికారాన్ని కలిగి ఉంటాయి. మానవ జీవితంలో ఆయా గ్రహాలకున్న ఆధిపత్య విషయాలు, రంగాలు అన్నీ దెబ్బతింటాయి. కావున అలాంటి కాలంలో మనిషి
ఏవైనా పనులు చేస్తే అందులో అపజయాలు ఆటంకాలు కలుగుతాయని ఆ సమయంలో చేయకూడదని మన పండితులు చెప్తారు. ఎందుకంటే ఆ గ్రహాలు శక్తిహీనులుగా ఉండే సమయాన్నే మౌఢ్యమి అంటారు, మూఢము అని కూడా అంటారు. ఇక అంటే మందబుద్ధితో కూడిన జడత్వమని అర్థము. చాలా బలహీనమై శక్తిని కాంతిని కోల్పోయి ఉంటాయి. ఇక ప్రస్తుతము ఈ నేటి కాలంలో గురు శుక్రువులు ఇద్దరు వారి యొక్క వారి యొక్క ప్రాముఖ్యత పైనే మానవుడి యొక్క జీవితము నడుస్తుంది. కాబట్టి గురువు శుక్రులు ఎప్పుడైతే బలంగా ఉంటారో మానవుడు తన జీవితాన్ని పురోగతిని అన్నిటిలో విజయాన్ని సాధిస్తాడు. ఆయా అంశాలు వలన ఇక శుక్రమౌఢ్యమి గురుమౌఢ్యమి ఎంత ప్రభావితంగా మానవుడి పైన ఉంటుందో కూడా తెలుసుకుందాం. ఇక శుక్రమౌఢ్యమి ప్రస్తుతం చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఎందుకంటే శుక్రుడు ప్రస్తుతం వ్యక్తి వక్రస్థితిలో ఉండి చాలా ఆటంకాలను కారకత్వాలను కోల్పోయి ఉంటాడు. కనుక గురుదోషం కంటే శుక్రదోషం అతి ప్రభావవంతంగా ఉంటుందని చెప్తారు. ఇక గురుమౌఢ్యమి ఫలితాలేమిటో తెలుసుకుందాం. ఎప్పుడైతే గురువు అసంగత్వ దోషానికి గురి అవుతాడో అలాంటి సమయంలో ఉపనయము, వేదాధ్యయన ప్రారంభము, తీర్థయాత్రలు, పెద్ద పెద్ద పుణ్యతి క్షేత్రాల సందర్శన, గృహప్రవేశము, నూతన గృహప్రవేశము మొదలైన ధర్మకార్యాలు శుభకార్యాలు ఏవీ కూడా ఆ సమయంలో చేయకూడదని అంటారు. ఇక గురువులకు, మతాధికారులకు, పీఠాధిపతులకు, వయసు మీరిన ముసలి వారికి కూడా ప్రమాదాన్ని కలిగిస్తాయి. ఒక్కొక్కసారి ధర్మంగా జీవించే వారికి నీలాపనిందలు కూడా గురి అవుతారు. ఇక బాధలకు గురి అవుతారు. ఇక సమాజంలో ధర్మము పట్టుతప్పి అధర్మము ప్రజ్వరిల్లుతుంది. ఎందుకంటే గురువే ధర్మానికి కారకుడు కాబట్టి పాలకులు అవినీతి పరులవుతారు. గురువులు కూడా ఈ సమయంలో భ్రష్టులవుతారు. సమాజంలో అనైతిక కార్యకలాపాలు ఎక్కువవుతాయి. ఇక శుక్రమౌఢ్యమి కూడా ఫలితాలు ఏమిటో కాస్త వివరంగా తెలుసుకుందాం. ఈ సమయంలో వివాహాలు చేయకూడదు. సమాజంలో మోసాలు, విలాసాలు, జలసాలు, అక్రమ సంబంధాలు ఎక్కువవుతాయి. వాహన ప్రమాదాలు కూడా జరుగుతాయి. ఇక కార్లు మొదలైన విలాస వాహనాలు రిపేర్లు వస్తాయి. స్త్రీలపైన దాడులు జరుగుతాయి. స్త్రీలకు ఋతు సంబంధిత గర్భాశయ సంబంధిత వ్యాధులు కలుగుతాయి. ఊహించని అనారోగ్యాలు వారికి కలుగుతాయి. సినిమా నటులకు, కళాకారులకు చాలా దుర్భరమైన కాలం. ఎందుకంటే అన్ని కళలకు శుక్రుడే కారకత్వం వహిస్తాడు. మాఫియా మరియు తీవ్రవాది కార్యకలాపాలు ఎక్కువ అవుతాయి. అంటే టెర్రరిజం పేటరేగిపోతుందన్నమాట. ఆర్థిక మోసాలు, కుట్రలు జరుగుతాయి. ఆర్థిక వ్యవస్థ బలహీనపడుతుంది. ఇది మానవుడిపైనే కాదు దేశం పైన కూడా ప్రభావం చూపుతుంది. దేశం అంటే మనుషుల యొక్క సమూహమే కాబట్టి దేశం కూడా ఆర్థికంగా కుంటుపడిపోతుంది. ఇక బంగారం, వెండి మొదలైన విలువైన లోహాల ధర కూలిపోతాయి. విలాసాలకు నెలవైన పాశ్చాత్య దేశాలు చిక్కుల్లో ఎదుర్కొంటారు. విహారయాత్రలు, రెస్టారెంట్లు, బీచ్లు, క్లబ్బులు, పార్టీలలో సామూహిక ప్రయాణాలలో ఘోర ప్రమాదాలు కూడా జరుగుతాయి. ఇక వివాహ సంబంధాలు దెబ్బతింటాయి. భార్యాభర్తలు ఒకరి మీద ఒకరు అనుమానాలు కలుగుతాయి. విడాకుల వరకు ఒక్కొక్కసారి వివాహ బంధం కూడా విడిపోతుంది. ఇక పరమతాలు తీవ్రంగా ఎక్కువగా బలాన్ని చేకూరుతాయి. ఇక హిందూ ధర్మంకి కూడా కొంచెము దెబ్బ కలుగుతుంది. అంటే ధర్మం అనేది కుంటుపడుతుంది. ఈ సమయాలలో గురు శుక్రు లగ్నాలలో నక్షత్రాల జాతివారి ఆయా నక్షత్రాలలో జన్మించిన వారికి కూడా కాస్త ప్రభావాన్ని చూపుతాయి. కాబట్టి గురుదోషం తొలగిపోవాలంటే గురు యొక్క మూల మంత్రమని ఓం గ్రాం గ్రీం సహ గురువే నమః అంటూ గురువులని, గురు దత్తాత్రేయుడిని, సాయిబాబాని, ఇలా గురు రాఘవేంద్ర స్వామిని, పీఠాధిపతులని, మనకు విద్య నేర్పించిన గురువులను కూడా పూజిస్తే కొంచెమైనా గురుదోషం తొలగిపోతుంది. ఇక
మూఢము అంటే ఏమిటో తెలుసుకున్నారు కదా! ఇక గురుమౌఢ్యమున, శుక్రమౌఢ్యమున ఎలాంటి పనులు చేయాలి, ఎలాంటి పనులు చేయకూడదో కూడా తెలుసుకున్నాం. కావున మంచిని తెలుసుకొని ఆయా సమయంలో మంచి పనులు చేస్తే మంచి జరుగుతుంది. ఒకవేళ ఏముందిలే అని చేస్తే మాత్రం తప్పకుండా నష్టాలు, కష్టాలు వాటిల్లుతాయి.